సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంటర్మీడియట్ కొత్త సిలబస్లోని మొట్టమొదటి క్లాస్ ఇది, ఫస్ట్ క్లాసు. యూనిట్ 1 యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో క్లాస్ 1 ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీ అనేది ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ or system that can be measured and described using numerical values and units. అంటే ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటంటే ఏదైనా మెటీరియల్ కానీ, మెటీరియల్ మీన్స్ సబ్స్టెన్స్, ఒక పదార్థం కానీ, ఒక మెటీరియల్ కానీ, ఒక సబ్స్టెన్స్ కానీ, ఒక సిస్టమ్ అంటే మెటీరియల్కి కానీ సిస్టమ్కి కానీ ఉండే ప్రాపర్టీని ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఆ ఫిజికల్ క్వాంటిటీ ఎలా ఉండాలంటే మెజర్ చేసేదై ఉండాలి, లేకపోతే ఒక న్యూమరికల్ వాల్యూని బట్టి దానిని వివరించేదై ఉండాలి. అంటే ఒక పదార్థానికి కానీ, ఒక మెటీరియల్కి కానీ, ఒక సిస్టమ్కి కానీ ఉండే ప్రాపర్టీ అది మెజర్ చేసేదైనా అయి ఉండాలి, లేకపోతే ఏదైనా ఒక నెంబర్తో వివరించేదైనా అయి ఉండాలి. దానిని ఫిజికల్ క్వాంటిటీ అంటారు. అంటే ఒక ప్రాపర్టీ మెజర్ చేయగలిగిన ఒక ప్రాపర్టీ, లేకపోతే ఒక న్యూమరికల్ వాల్యూతో వివరించగలిగే ప్రాపర్టీ దేనికైతే ఉంటుందో దానిని ఫిజికల్ క్వాంటిటీ అంటారు. అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ ఆర్ సిస్టమ్ దట్ కెన్ బి మెజర్డ్ అండ్ డిస్క్రైబ్డ్ యూజింగ్ న్యూమరికల్ వాల్యూస్ అండ్ యూనిట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్రిక్ తీసుకుంటే ఏదైనా ఒక ఇటుకని తీసుకుంటే, ఒక బ్రిక్ని తీసుకుంటే దాని సైజ్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద రెక్టాంగిల్ షేప్. దీని బ్రెడ్త్ ఎంత, దీని లెంత్ ఎంత, మొత్తం దీని ఏరియా ఎంత, దీని వాల్యూమ్ ఎంత, వీటన్నిటినీ వివరించగలిగితే వాటిని ఫిజికల్ క్వాంటిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద లెంత్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. దిస్ ఈజ్ ద బ్రెడ్త్ ఈజ్ ఆల్సో లెంత్, షార్టెస్ట్ లెంత్ని బ్రెడ్త్ అంట. నెక్స్ట్ టోటల్గా దీని అంతటి దాన్ని ఏరియా అంటాం. సో ఏరియా ఈజ్ ఆల్సో ఫిజికల్ క్వాంటిటీ. ఇది 3 డైమెన్షన్ షేప్లో ఉంటుంది బ్రిక్ అనేది. టోటల్గా దీని అంతటి దాన్ని మనం ఏమంటాము, వాల్యూమ్ అంటాం. దీని అంతటి దాన్ని వాల్యూమ్ అంటాం. సో వాల్యూమ్ ఈజ్ ఆల్సో ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ టైమ్ ఈజ్ ఆల్సో ఫిజికల్ క్వాంటిటీ. మాస్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే దీని వెయిట్ ఎంత ఉంటుంది, దీని వెయిట్ ఈజ్ ఆల్సో ఫిజికల్ క్వాంటిటీ. సో దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి డిటర్మైన్డ్ త్రూ అబ్జర్వేషన్ అండ్ మెజర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ లెంత్ ఎంత అంటే ఈ మార్కర్ లెంత్ ఎంత అంటే ఒక స్కేల్ తీసుకుని స్కేల్ని ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టి దాని ఎంత సైజు ఉంది, ఎంత లెంత్ ఉందో చూస్తాం. దట్ ఈస్ ద అబ్జర్వేషన్ చేసి మెజర్మెంట్ చేసాం. అంటే ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి డిటర్మైన్డ్ త్రూ అబ్జర్వేషన్ అండ్ మెజర్మెంట్. ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ ఏ న్యూమరికల్ వాల్యూ దట్ ఇండికేట్స్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. అంటే ప్రతి ఫిజికల్ క్వాంటిటీ ఒక న్యూమరికల్ వాల్యూని కలిగి ఉంటుంది. న్యూమరికల్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వెయిట్ తీసుకున్నాం. వెయిట్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. దీని వెయిట్ ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 grams ఎంతో ఉంటుంది అని అనుకోండి. అంటే వెయిట్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. దానికి 50 grams అని అన్నాను. 50 అనేది న్యూమరికల్ వాల్యూ. అంటే 50 అనే ఈ న్యూమరికల్ వాల్యూ దీని వెయిట్ని
సూచిస్తుంది, అంటే దీని పరిమాణాన్ని సూచిస్తుంది. అంటే ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ హ్యాజ్ ఏ న్యూమరికల్ వాల్యూ దట్ ఇండికేట్స్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ హ్యాజ్ ఏ యూనిట్. అంటే యూనిట్ డెఫినేషన్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఇన్వాల్వ్స్ కంపారిజన్ విత్ ఏ సర్టెన్ బేసిక్ ఆర్బిటరీ chosen ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ రెఫరెన్స్ స్టాండర్డ్ కాల్డ్ యూనిట్. అంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా డెఫినేషన్ ఇలా కొంచెం ఇబ్బందిగా అనిపించినా మీకు యూనిట్ డెఫినేషన్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఇన్వాల్వ్స్ కంపారిజన్ విత్ ఏ సర్టెన్ బేసిక్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ రెఫరెన్స్ స్టాండర్డ్ కాల్డ్ యూనిట్. అంటే యూనిట్ అంటే ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే మనం ఏమని చెప్పుకున్నాము, లెంత్, లేకపోతే మాసు, వెయిట్, టైము, వీటన్నిటిని ఫిజికల్ క్వాంటిటీస్ అని అన్నాము. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ లెంత్ కావాలి మనకి. ఈ మార్కర్ లెంత్ ఎలా వస్తుంది మనకి, ఏదైనా ఒక సర్టెన్ బేసిక్ ఆర్బిట్రరీ చూజన్, అంటే ఏదో ఒక దాన్ని కంపారిజన్ చేయాలి. ఏదో ఒక దాన్ని కంపారిజన్ చేయాలంటే ఏంటి, మనకి ఇంటర్నేషనల్గా ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్కి వచ్చేసి దీని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని నుంచి ఇలా లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక స్కేల్ని యూజ్ చేసి లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 ఒక 12 సెంటీమీటర్స్ ఉందనుకోండి. 12 సెంటీమీటర్స్ ఎలా వచ్చింది, ఆల్రెడీ ఇది స్టాండర్డ్ వాల్యూ. ఆల్రెడీ ఒక స్కేల్ ఉంది, ఇది స్టాండర్డ్ వాల్యూ, అంటే ఇందులో సెంటీమీటర్స్ ఉన్నాయి. ఇది ఎంత కంపారిజన్ చేసామన్నమాట, ఈ స్కేల్తో దీనిని కంపారిజన్ చేస్తున్నాం. ఎంత ఉందంటే 12 సెంటీమీటర్స్ ఉంది. అంటే మెజర్మెంట్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఇన్వాల్వ్స్ కంపారిజన్ విత్ ఏ సర్టెన్ బేసిక్ ఆర్బిట్రరీలీ చూజన్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ రెఫరెన్స్ స్టాండర్డ్ కాల్డ్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12 సెంటీమీటర్స్ లెంత్ ఉందని అన్నాం కదా. ఈ 12 సెంటీమీటర్లో 12 అనేది న్యూమరికల్ వాల్యూ, ఈ సెంటీమీటర్ అనేది యూనిట్స్. ఇది న్యూమరికల్ వాల్యూ, 12 అనేది న్యూమరికల్ వాల్యూ, సెంటీమీటర్స్ అనేది యూనిట్స్. అంటే యూనిట్స్ అంటే కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను మీకు. ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చేసి 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫండమెంటల్ ఆర్ బేసిక్ ఆర్ ప్రైమరీ. అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అయినా ఒకటే, బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నా ఒకటే, ప్రైమరీ ఫిజికల్ క్వాంటిటీస్ అయినా ఒకటే. ఈ ఫండమెంటల్ ఆర్ బేసిక్ ఆర్ ప్రైమరీ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇవి ఇండిపెండెంట్గా ఉంటాయి, వేటి మీద డిపెండ్ అయి ఉండవు. అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ దట్ ఆర్ ఇండిపెండెంట్ ఇవి ఇండిపెండెంట్గా ఉంటాయి, దేని మీద డిపెండ్ అయి ఉండవు. వాటిని మనము ఫండమెంటల్ ఆర్ బేసిక్ ఆర్ ప్రైమరీ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ద ఫిజికల్ క్వాంటిటీస్ దట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఏవైతే ఇండిపెండెంట్గా ఉంటాయో, అంటే వేటి మీద డిపెండ్ అవ్వకుండా వాటికి అవి ఉంటాయో, వాటిని మనము ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాము. వీటిలో ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవి ఇండిపెండెంట్గా ఉంటాయి, వేటి మీద డిపెండ్ అయి ఉండవు. సో దట్ వాట్ ఆర్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి డెరైవ్ అయితే వాటిని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇండిపెండెంట్గా ఉంటే వాటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మెయిన్గా మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే లెంత్, మాసు, టైము, నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంటు, టెంపరేచరు, అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటాము. అమౌంట్ ఆఫ్
సబ్స్టెన్స్. అలాగే ల్యూమినియస్ ఇంటెన్సిటీ అంటాం. ల్యూమినియస్ ఇంటెన్సిటీ అంటాం. అంటే మనకి లెంత్ని, మాస్ని, టైంని, ఎలక్ట్రిక్ కరెంట్ని, టెంపరేచర్ని, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని, ల్యూమినియస్ ఇంటెన్సిటీని మనము ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్గా చెప్పుకుంటాము. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి ఏవైతే డెరైవ్ అవుతాయో వాటిని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఇవి మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. లెంత్, మాసు, టైము, ఎలక్ట్రిక్ కరెంటు, టెంపరేచరు, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సు, ల్యూమినియస్ ఇంటెన్సిటీ. వీటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్గా చెప్పుకుందాం. ఏదో ఒక డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ చూద్దాం. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే వీటి నుంచి డెరైవ్ అయ్యే వాటిని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెలాసిటీ తీసుకుందాం. వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. రేట్ అంటే డినామినేటర్లో మనకి టైం ఉంటుంది. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఇది డిస్ప్లేస్మెంట్. ఓకేనా. మనము డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్ప్లేస్మెంట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ నుంచి ఉన్న దాన్ని ఏమంటాము? ఏ ఫిజికల్ అంటాము? లెంత్ అంటాము. డిస్ప్లేస్మెంట్ రాసుకోవచ్చు, ఇప్పుడు లెంత్ రాసుకోవచ్చు. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు లెంత్ టైం. అంటే వెలాసిటీ వచ్చింది లెంత్ నుంచి, టైం వచ్చింది. ఎక్కడి నుంచి? ఇది ఫండమెంటల్ ఫిజికల్. టైం వచ్చింది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి ఇది డెరైవ్ అయ్యింది కాబట్టి. అలాగే ఇంకొక డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ తీసుకుందాము. ఫోర్స్ తీసుకుందాము. ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఎంఏ. ఎం అంటే ఏంటి? మాస్ ఇంటూ ఏ అంటే యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్, రేట్ అంటే డినామినేటర్లో టైం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అంటే ఎం అంటే మాసు, ఏ అంటే యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ ఈజ్ ఆల్సో డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఇది డెరైవ్ అయ్యి ఇచ్చింది. అంటే మామూలుగా ఎలా చెప్పుకోవచ్చు దీన్ని? మాస్, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం అపాన్. ఎలా రాయచ్చు? మాస్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం స్క్వేర్. అందుకే మాస్ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, టైం అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఈ 3 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి డెరైవ్ అయింది కాబట్టి మనకి ఫోర్స్ కూడా డెరైవ్డ్ ఫిజికల్